దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ద్వారా గాలేరు, నగరి, హంద్రీ నీవా, గండికోట, చిత్రావతి వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి రాయలసీమకు నీటి వనరులు అందించారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాజంపేటలో ఆయన మాట్లాడుతూ మహానేత తర్వాత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో ఎక్కువ శాతం పూర్తి చేసి కుప్పంకు కూడా నీరు అందించారని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మధ్య ఒప్పందం కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డుకుపోయిందని ఆరోపించారు. ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని, లేకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎప్పుడు కూడా గతంలో సాగునీరు లేక, తాగునీరు లేక ఈ పక్క రైతాంగం అంతా కూడా వలసలు పోయే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఈ జిల్లాల్లో ఎక్కువ ఫ్యాక్షన్ ఎందుకుందంటే ఏదో నిజంగా ఏది వారికి ఆ రోజుల్లో పనిపాటలు లేక కొంతమంది ముఠా నాయకుల మీద తిరుగుతూ వారిచ్చే అన్నం ఖర్చులు కావచ్చు, రోజువారీ ఖర్చులకు ఆ రోజుల్లో పనిచేయడం జరిగేది. ఆ రోజు నిజంగా ఫ్యాక్షన్ ఎంతో రాయలసీమ ప్రాంతం అంతా ఫ్యాక్షన్తో నిండిపోయేది. పులివెందుల, జమ్మలమడుగు లాంటి ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఎంతోమంది మరణించడం జరిగింది ఈ ఫ్యాక్షన్లో ఇరుక్కుని. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలా, రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. అయినా కూడా ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలా, తాగునీరు ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకులు ఎవరు కూడా లేరు ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి, రైతాంగం గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతానికి మంచినీరు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలని ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నిజంగా జలయజ్ఞం అని దాదాపు లక్ష కోట్ల ఎకరాలకు దాదాపు ఆ రోజుల్లో ఆయన సాగునీరు ఇవ్వాలని ప్రాజెక్టులన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆయన ఆలోచనతోనే ఆ రోజు గాలేరు నగిరి కావచ్చు, హెచ్ఎన్ఎస్ హంద్రీ కావచ్చు, గండికోట ప్రాజెక్టులు కావచ్చు, అన్ని ప్రాజెక్టులు కూడా, చిత్రావతి కావచ్చు, ఇవన్నీ కూడా మొదలుపెట్టి కొన్ని ప్రాజెక్టులు కూడా ఆ రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిజంగా పోతిరెడ్డిపాడు సెక్రటరేట్ స్థాయిని పెంచాలంటే ఆ రోజు సొంత పార్టీలోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోని నాయకులే తెలంగాణ ప్రాంతం అంతా కూడా అడ్డగించడం జరిగింది.